ర్యాలీ నిర్వహించాము అంటే దానికి సందర్భం ఏంటి అంటే పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం గెలిచినందుకు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి అధ్యాయం. పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం గెలిచి 15 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారు అవలంబించినటువంటి ప్రజాస్వామిక విధానాలు ఏదైతున్నాయో ఇవాళ బెంగాల్ ప్రజలు తిప్పి కొట్టారనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. బెంగాల్లో సాధించినటువంటి విజయం ఉందో ఇది భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక చారిత్రాత్మక అధ్యాయం. ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి అత్యంత కీలకమైనటువంటి విజయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, అమిత్ షా గారి సారథ్యంలో దాదాపుగా 210 సీట్లు సాధించింది భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదు. బెంగాల్లో ప్రజలకు ప్రాథమిక హక్కులు లేవు. ఒక నియంత మాదిరిగా రాష్ట్ర అభివృద్ధిని తిలోదకాలిచ్చి ఏమాత్రం కూడా రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా కేవలం రాజకీయ ఉపన్యాసాలతో అక్కడ ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొడుతూ ఒక ఉద్రేక పూర్తిమైనటువంటి ప్రజలను రెచ్చగొట్టేటువంటి కార్యకలాపాలతో దేశ ద్రోహంతో చేతులు కలిపినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ అనేటువంటి విషయం సందర్భంగా మనంతా కూడా గమనించాలి. ఇవాళ దేశ భద్రతకి భంగం కలిగించినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ భారతదేశం యొక్క సార్వభౌమాధికారిని ప్రశ్నించినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ. ఎందుకు అంటున్నానంటే ఏదైతే విదేశీ వలసదారులకి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు ఉన్నారో వారికి ఆ రాష్ట్రంలో స్థిర నివాసం కలుగజేసి ఓటర్లుగా చేర్చి వారిని ఆధారంగా చేసుకుని ఇవాళ పశ్చిమ బెంగాల్లో 3 ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం సాధిస్తారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక బలమైనటువంటి శక్తిగా తయారవుతున్నది నరేంద్ర మోడీ నాయకత్వంలో. అయితే విదేశీ చొరబాటుదారిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ నిరంతరం దేశంలో అల్లకొల్లాలను సృష్టించేటువంటి వ్యక్తుల్లో దాని వెనుకున్నటువంటి శక్తుల్లో మమతా బెనర్జీ కూడా ఒకరు అనేటువంటి విషయాన్ని మనం కూడా గ్రహించాలి. బెంగాల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిగేటువంటి ప్రసక్తి లేదు. గతంలో ఎప్పుడు కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగేటువంటి అవకాశం లేదు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేటువంటి అవకాశం లేదు. కానీ మొట్టమొదటిసారిగా భారత ఎన్నికల కమిషన్ ఏదైతే ఉన్నదో పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రకమైనటువంటి విధ్వంసాలు లేకుండా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా ఓటోకు వినియోగించేటువంటి అవకాశం కల్పిస్తే దాదాపు భారతదేశ చరిత్రలో బెంగాల్లోనే కాదు గతంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగినటువంటి 93% పోలింగ్ ప్రజలు బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని మమతా బెనర్జీని ఓడించాలనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకమైనది. దీని ఆధారంగా ఈ రాష్ట్రంలో కూడా రాబోయేటువంటి రోజుల్లో కూటమి నాయకత్వం అంతా ఐక్యంగా పనిచేయాలి. రాబోయేటువంటి రోజుల్లో మరింతగా ప్రజలు అభిమానం చెందే విధంగా మనంతా కూడా పనిచేయాలి. అది ఈశాన్య భారతం కావచ్చు, ఉత్తర భారతం కావచ్చు, దక్షిణ భారతం కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం ఎవరిది అంటే భారతీయ జనతా పార్టీని, లేకపోతే భారతీయ జనతా పార్టీ భాగస్వామి పక్షాలైనటువంటి ఎన్డీఏ కూటమి. మీ అందరికీ చెప్తున్న ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని, కేరళలో మొట్టమొదటిసారిగా 3 శాసనసభ్యులు బీజేపీ తరపున గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో
ముగ్గురు శాసనసభ్యులు మాత్రమే భారతీయ జనతా పార్టీ తరఫున అడుగు పెడితే ఇవాళ అది 208 స్థానాలకు చేరింది అంటే రాబోయేటువంటి రోజుల్లో కేరళలో ఇవాళ ఏదైతే ముగ్గురు శాసనసభ్యులు అడుగు పెట్టారో వాటి ఆధారంగా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నికల్లో కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే దానికి ఇది ఒక సంకేతం అనేది సందర్భంగా